ఫ్యాక్ట్ నెంబర్ 1, ఐబొమ్మ. అసలు ఐబొమ్మ సేఫేనా? ఈ క్వశ్చన్ అడగగానే మీలో చాలామంది ఐబొమ్మ సేఫే బ్రో, నేను 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాను, నాకేం కాలేదుగా అని కామెంట్ చేస్తారు కదా. యాక్చువల్గా ఐబొమ్మ సేఫ్ కాదు. ఇది ఒక పైరేటెడ్ సైట్. అంటే వేరే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్న మూవీస్ని దొబ్బేసి వీళ్ళ సైట్స్లో అప్లోడ్ చేస్తున్నారు. జనరల్గా దొంగని ఎవరిని అంటారు? పక్కన వాళ్ళ వస్తువులను దొబ్బేసే వాళ్ళను దొంగని అంటారు. సేమ్ ఐబొమ్మ కూడా అదే చేస్తుంది, దొంగతనం చేస్తుంది. ఐబొమ్మ వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయంటే యాడ్స్ డిస్ప్లే అవ్వటం వల్ల, వేరే పేజెస్కి రీడైరెక్ట్ అవ్వటం వల్ల, పాపప్స్ అవటం వల్ల వీళ్ళకి డబ్బులు వస్తాయి. యాడ్స్ రావటంలో తప్పే ఉంది. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఓటీటీలో కూడా యాడ్స్ వస్తాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఐబొమ్మలో వచ్చే యాడ్స్ సేఫ్ కాదు. వాటి వల్ల మన ఫోన్లోకి మాల్వేర్ అటాక్ అవుతుంది. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఎన్నో స్కామ్స్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో వచ్చే యాడ్స్ వల్ల మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అవ్వదు. సో ఈ యాడ్స్ కొంతవరకు సేఫే. సరే, ఐబొమ్మ సేఫ్ కాదని తెలుసుకున్నాం. మరి సినిమాలు ఎలా చూడాలి? ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సబ్స్క్రిప్షన్ రేట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఏదైనా ఒకటి కొంటే సరిపోదు. నెట్ఫ్లిక్స్లో ఉన్నది ప్రైమ్లో ఉండదు, ప్రైమ్లో ఉన్నది జీ5లో ఉండదు. ఇలా ఒక దాంట్లో ఉండేవి ఇంకో దాంట్లో ఉండవు. అవన్నీ కొనాలంటే మన శాలరీ సరిపోదు. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పీపుల్ ఐబొమ్మని ఎక్కువగా వాడుతున్నారు. సో లాస్ట్కి నేనేమంటానంటే మీరు ఐబొమ్మలో సినిమాలు చూడండి, కానీ ఈ కొన్ని టిప్స్ ఫాలో అయితే మీ పర్సనల్ డేటా అనేది కొంచెం సేఫ్గా ఉంటుంది. ఫస్ట్, యాడ్ బ్లాక్స్ని వాడండి. ఈ బ్రేవ్ బ్రౌజర్ లాంటి వాటిని వాడితే యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వవు. నెక్స్ట్, VPNని యూజ్ చేయండి. మన ప్లే స్టోర్లో చాలా VPNs ఉంటాయి, అందులో ఒకటి డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేయండి. లాస్ట్ది, మ్యాక్సిమం మీరు మూవీస్ని ఆన్లైన్లోనే చూడండి. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మన ఫోన్లోకి మాల్వేర్ కూడా డౌన్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే మ్యాక్సిమం మూవీస్ని ఆన్లైన్లోనే చూడడానికి ట్రై చేయండి. ఇవన్నీ చేస్తే మనం కొంచెం సేఫ్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి స్కాముల బారిన పడకండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, జెనరిక్ మెడిసిన్. అసలు ఈ జెనరిక్ మెడిసిన్ అంటే ఏంటి? ఈ జెనరిక్ మెడిసిన్కి బ్రాండెడ్ మెడిసిన్కి మధ్య తేడా ఏంటి? ఈ జెనరిక్ మెడికల్ షాప్లని మనం చూసే ఉంటాం. బయట దొరికే మెడిసిన్స్ కన్నా ఇక్కడ మెడిసిన్స్ చాలా తక్కువ రేట్లోనే దొరికేస్తాయి. అసలు వీళ్ళు అంత తక్కువ రేట్స్కి మెడిసిన్స్ని ఎలా అమ్ముతున్నారు? జనరల్గా ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏదైనా ఒక కొత్త మెడిసిన్ని కనిపెట్టిందంటే ఆ మెడిసిన్ యొక్క పేటెంట్ రైట్స్ మొత్తం కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళ దగ్గరే ఉంటాయి. అంటే ఆ మెడిసిన్ని వేరే కంపెనీ వాళ్ళు తయారు చేయకూడదు. వన్స్ ఆ పేటెంట్ టైం అయిపోయాక వేరే కంపెనీ వాళ్ళు కూడా ఆ మెడిసిన్ని తయారు చేసుకోవచ్చు. దీన్నే జెనరిక్ మెడిసిన్ అని అంటారు. జనరల్గా బ్రాండెడ్ మెడిసిన్కి జెనరిక్ మెడిసిన్కి మధ్య తేడా ఏంటి? కాస్ట్. ఎందుకంటే ఒక మెడిసిన్ని తయారు చేయాలంటే దాని గురించి రీసెర్చ్ చేసి, క్లినికల్ ట్రయల్స్ చేసి, టెస్టింగ్ చేసినందుకు చాలా కాస్ట్ అవుతుంది. బట్ జెనరిక్ మెడిసిన్ తయారు చేయాలంటే ఈ ప్రాసెస్ అంతా ఉండదు. అందుకే ఆ మెడిసిన్స్ని అంత తక్కువ రేట్కి అమ్ముతారు. బ్రాండెడ్ అండ్ జెనరిక్ మెడిసిన్స్లో రెండిట్లో ఉండేది సేమ్ ఇంగ్రీడియంట్స్. సో రెండు ఒకటేలాగా పనిచేస్తాయి. సో ఏది వేసుకున్నా ఒకటే, ఒకటి బ్రాండ్ ఉంటుంది, ఇంకోటి బ్రాండ్ ఉండదు, అంతే తేడా. ఫ్యాక్ట్ నెంబర్ 3, 5 రూపీస్ కాయిన్స్. మన దేశంలో 5 రూపీస్ కాయిన్స్ లావుగా సిల్వర్ కలర్లో ఉండేది. కానీ కొన్ని సంవత్సరాలుగా ఈ కాయిన్స్ మార్కెట్లో కనపట్లేదు. దాని బదులు కొంచెం సన్నగా గోల్డ్ కలర్లో ఉన్న ఈ కాయిన్స్ చలామణి అవుతున్నాయి. ఇలా పాత 5 రూపీస్ కాయిన్స్ మార్కెట్లో ఉండగానే కొత్త 5 రూపీస్ కాయిన్స్ని ఎందుకు తయారు చేయాలనుకుంది? పాత 5 రూపీస్ కాయిన్స్ని కాపర్ అండ్ నికెల్ కలిసిన ఒక అలాయ్ మెటీరియల్తో తయారు చేస్తారు. షేవింగ్ చేసుకునే బ్లేడ్ కూడా ఇదే మెటీరియల్తో తయారవుతుంది. ఇది గమనించిన కొంతమందికి ఒక ఐడియా వచ్చింది. ఒక్క 5 రూపీస్ కాయిన్తో 6 బ్లేడ్లు తయారు చేయొచ్చు. ఒక్క బ్లేడ్ కాస్ట్ 2 రూపాయలు. అంటే ఒక్క 5 రూపీస్ కాయిన్ని మెల్ట్ చేసి దాన్ని బ్లేడ్ లాగా మారిస్తే 12 రూపాయలు వస్తాయి. ఇందులో మెల్టింగ్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఖర్చులు తీసేగా ఒక 5 నుంచి 7 రూపాయలు ఈజీగా మిగిలేస్తాయి. దీనికోసం 5 రూపీస్ కాయిన్స్ అన్నిటిని కలెక్ట్ చేసి వాటిని దొంగతనంగా బంగ్లాదేశ్ పంపించి వీటిని అక్కడ బ్లేడ్స్ లాగా మార్చేవాళ్ళు. దీనివల్ల మార్కెట్లో ఉన్న 5 రూపీస్ కాయిన్స్ చాలా తగ్గిపోయాయి. RBIకి ఈ విషయం తెలిసాక వెంటనే ఆ కాయిన్స్ యొక్క థిక్నెస్ అండ్ మెటీరియల్ని మార్చేసి ఇలా కొత్త 5 రూపీస్ కాయిన్స్ని రిలీజ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.